ఏపీ సీఎం జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. విశాఖ అభివృద్ధికి సంబంధించి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో రాడిసన్ బ్లూ రిసార్ట్స్ లో భేటీ అవుతారు. దాదాపు 2000 మంది పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారు. విజన్ వైజాగ్ పేరుతో ఒక డాక్యుమెంట్ ను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. తాడేపల్లి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు భూమా కిషోర్ రెడ్డి. ఆయనకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భూమా అఖిల ప్రియ ఓ క్రిమినల్ అని, ఆమె భర్త కిడ్నాప్లు, చోరీలు చేస్తున్నారని ఆరోపించారు కిషోర్ రెడ్డి. ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని కిషోర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను టీడీపీనే ఓడిస్తుందన్నారు కొడాలి నాని. చంద్రబాబు జనసేనకు ఓడిపోయే సీట్లే ఇచ్చారని చెప్పుకొచ్చారు. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లైన చంద్రబాబు నాదెండ్లను పవన్ పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే ప్రశాంత్ కిషోర్ చదువుతున్నాడని విమర్శించారు మంత్రి జోగి రమేష్. ఎంతమంది పీకేలు వచ్చినా జగన్ గెలుపును ఆపలేరన్నారు. ఐపాక్ కి ప్రశాంత్ కిషోర్ కి సంబంధం లేదన్నారు మంత్రి జోగి రమేష్. ప్రశాంత్ కిషోర్ చెప్పేవన్నీ తప్పులేనని వైఎస్ఆర్సీపీ నేత కేశినేని నాని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పిన అంచనాలు తప్పాయని చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం సునీత పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో సునీత మాట్లాడుతున్నారని, వారి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇన్స్పైర్ మేనేజ్మెంట్ సర్వీస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ జీఎస్టీ ఎగ్గొట్టారన్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి. నారాయణ సమీప బంధువుల నివాసాల్లో సోదాలు చేసి 182 లక్షల నగదు సీజ్ చేశామన్నారు. సీఎం జగన్ ను ఢీకొనలేకే పొత్తులతో వస్తున్నారని మండిపడ్డారు మంత్రి తానేటి వనిత. చంద్రబాబు, పవన్ ప్రజలకు ఏం చేస్తామో చెప్పడం లేదని తెలిపారు. నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నేతల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖలో ప్రలోభాల పర్వానికి తెరలేపింది టీడీపీ. భీమిలి నియోజకవర్గంలో బట్టలు, పసుపు, కుంకుమ పంపిణీ చేసేందుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ 1,00,000 కిట్లు రెడీ చేశారు. భీమిలి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు గంటా శ్రీనివాస్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో చంద్రబాబు సభ సందర్భంగా టీడీపీ నేతల ప్రలోభాలకు తెరలేపారు. జనాన్ని తరలించేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. టీడీపీ నేతలు కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో 2 టీడీపీ నేతలను అరెస్టు చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్టుపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉందని, శాశ్వత భూ హక్కు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం దీన్ని అమలు చేయాలని భావిస్తుందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో రాష్ట్ర పాలనలో కొత్త పంథా, మన కోసం మన వద్దకు సుపరిపాలన దిశగా రూపాంతరం అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రకాశం జిల్లా దర్శిలో పేదలకు ఇళ్ల స్థలాలు, రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధిని చేకూర్చే దిశగా సీఎం జగన్ పాలన సాగుతుందన్నారు శివప్రసాద్ రెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజలకు మేలు చేశామంటూ మోసం చేసే నాయకుల్ని నమ్మొద్దని అంటున్నారు రేణిగుంట నాయకులు. గత 5 ఏళ్లలో కరోనా కష్టకాలంలో ప్రజలు అన్ని రకాల సేవలు అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు రాష్ట్ర ప్రజలకు గుర్తుంచుకోవాలని అన్నారు. మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డిదే గెలుపంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో పర్యాటక కేంద్రమైన చెరువుల వనం గ్రామంలో సుమారు 2 కోట్ల రూపాయల ఎంపీ నిధులతో వ్యూ పాయింట్ ను నిర్మించారు. ఈ కార్యక్రమం ఎంపీ గొట్టేటి మాధవి ఆధ్వర్యంలో జరిగింది. లంబసింగికి వచ్చే ప్రతి టూరిస్టుకు స్పెషల్ అట్రాక్షన్ గా ఉండాలనే ఉద్దేశంతో వ్యూ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు మాధవి తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 500 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఇంత పెద్ద సంఖ్యలో పార్టీలోకి చేరడం చాలా సంతోషంగా ఉందని, వారందరికీ అన్ని విధాల అండగా ఉంటానని ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో డిప్యూటీ సీఎం మంత్రి పి రాజన్న దొరతో పాటు జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. పట్టణ శివారులో గుమ్మడంలో నూతనంగా 3,85 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సబ్స్టేషన్ను ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు. 20 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్పు చేశారు. ఆసుపత్రిలో మౌలిక వసతులపై డాక్టర్ బ్రహ్మకుమారితో కోరుముట్ల చర్చించారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలో టీడీపీకి షాక్ తగిలింది. చిట్టెల గ్రామంలో టీడీపీకి చెందిన 18 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎంపీ కేశినేని నాని వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేశినేని మాట్లాడుతూ తిరువూరు టీడీపీలో అలీబాబా చాలీసా చోర్లు ఉన్నారని ఆరోపించారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాలను పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు వాటిని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఘనత సీఎం జగన్దే అన్నారు ఎమ్మెల్యే అదీప్ రాజు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి టీడీపీలో వర్గ విభేదాలు ఒకసారిగా భగ్గుమన్నాయి. 4 రోడ్ల కూడలిలో వరదాపురం సూరి, పరిటాల శ్రీరామ్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెనుగొండలో చంద్రబాబు సభకు వెళ్తున్న వరదాపురం సూరి, పరిటాల సూరి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దాడిలో 26 వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శాంతి భద్రతల దృష్ట్యా అమలాపురంలో కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎస్కేబీఆర్ కాలేజీ నుంచి పట్టణంలో పలు వీధుల్లో కవాతు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హిమంత్ శుక్లా, ఎస్పీ శ్రీధర్లు జెండా ఊపి మార్చ్ను ప్రారంభించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందే అన్నారు ప్రధాని మోదీ. అవినీతి అబద్దాలు తప్ప ఈ కుటుంబ పార్టీల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ ఉండదంటూ విమర్శించారు. ఆదిలాబాద్లో పర్యటించిన ప్రధాని మోదీ సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సమరశంఖం పూరించారు. ప్రధాని మోదీ నేడు సికింద్రాబాద్, సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పర్యటించనున్నారు. ఈ ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు హెలికాప్టర్లో బయలుదేరి పటాన్చెరు శివారు పటేల్గూడకు చేరుకుంటారు. అంతకుముందు వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గత రాత్రి రాజ్భవన్లో బస చేశారు. ఆయనకు గవర్నర్ తమిళిసై, రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. నేడు సికింద్రాబాద్, సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ప్రధాని పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణాత్మక వైఖరిని అవలంబించబోమని, ఎలాంటి భేషజాలు లేకుండా కలిసి పనిచేస్తామన్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజులు తమవే అన్నారు. వచ్చే రోజుల్లో వాళ్లల్లో వాళ్లే కొట్టుకుంటారని, ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావటం లేదన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత అప్పుడే మొదలైందని సమావేశంలో అన్నారు కేసీఆర్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. కొత్తగా జీవో నెంబర్ 3ను తీసుకొచ్చారని, దీన్ని వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ నెల 8న మహిళా దినోత్సవం రోజున ధర్నా చౌక్ వద్ద నల్ల రిబ్బన్లు ధరించి ధర్నాకు దిగనున్నట్టు ఆమె చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై ఇచ్చిన మాట తప్పిందని, ప్రజలపై భారం మోపడానికి యత్నిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు తలో మాట మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని గతంలో భట్టి ఉత్తమ్ చెప్పారని, వారి మాటలు వట్టి మాటలే అయ్యాయని మండిపడ్డారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ రేపు సమావేశం కానుంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను ఇటీవల 9 స్థానాల్లో ఖరారు చేయగా, మిగిలిన 8 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల బలాబలాలపై పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. బ్యారేజ్ కుంగడంపై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ కోరింది. సెంట్రల్ వాటర్ కమిషన్ను ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్కు ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. నల్గొండ జిల్లా కేంద్రంలో గల ఓ ప్రభుత్వ పాఠశాలలో కీచక టీచర్ల వేధింపులపై విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాచారంలో పారిశ్రామిక అగ్ని ప్రమాదం సంభవించింది. స్థాకి శ్రీకాంత్ బయోటెక్ అగ్రికల్చర్ పెస్టిసైడ్ తయారీ పరిశ్రమలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంతో ఒకసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం అయ్యవారిపేట గ్రామానికి చెందిన వ్యక్తి గోదావరి స్నానానికి వెళ్లి గల్లంతై వ్యక్తి మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సరదా కాస్త ప్రాణాలు తీయడంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గంజాయి విక్రయిస్తున్న యువకుడిని అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు అరెస్టు చేసి కేజీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న యువకుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గుత్తి ఇన్ఛార్జ్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నబీ రసూల్ మాట్లాడుతూ గంజాయిని అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నారనే సమాచారంతో ఈ దాడులు జరిపినట్టు చెప్పారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో మునగాల మండల కేంద్రానికి చెందిన పిడమర్తి వెంకన్న, ఎలిషమ్మ అనే వృద్ధ దంపతులు ఆత్మహత్యానికి పాల్పడ్డారు. అయితే అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది వెంటనే వారిని కాపాడడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. పోలీసు శాఖలో ఉద్యోగం చేసిన తన కుమారుడు చనిపోగా ఇప్పుడు కోడలు పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను అతి దారుణంగా కత్తితో నరికి చంపాడో భర్త. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రంగాపూర్లో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగానే భార్యను హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలికపై అత్యాచారం చేసిన స్వామినాయుడు అనే యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలికి 4 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. 2018లో జరిగిన దారుణంపై బాలిక ఫిర్యాదుతో కోర్టు ఈ తీర్పును విధించింది. ప్రధాని నరేంద్ర మోదీకి సొంత కుటుంబం లేదన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ అటాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో మోదీ కా పరివార్ ప్రచారానికి తెరతీసింది. తమ ఎక్స్ ఖాతాల్లో మోదీ కా పరివార్ అనే పదం చేర్చుకున్నారు బీజేపీ నేతలు. ప్రధాని నరేంద్ర మోదీ గురించి గూగుల్ కు చెందిన ఏఐ ప్లాట్ఫామ్ జెమినీ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసింది. దీనిపై తాజాగా గూగుల్ క్షమాపణ చెప్పింది. గూగుల్ ప్రారంభించిన జెమినీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇకపై ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం 85 ఏళ్లు దాటిన వారికి కల్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తమ నిబంధనలను సవరిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 80 ఏళ్ల వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించింది. అయితే తాజా మార్పులతో 85 ఏళ్లకు పెరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆదిత్య L1 ప్రయోగం చేపట్టిన రోజే వ్యాధి నిర్ధారణ జరిగిందని స్వయంగా వెల్లడించారు. ఓ మలయాళం వెబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించిన సోమనాథ్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు. భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుల్లో ఒకడైన భమిడిపాటి సాయి ప్రణీత్ ఆట నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. త్వరలో హెడ్ కోచ్గా 2వ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. వచ్చే నెలలో అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న ట్రయాంగిల్ బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్గా వెళ్లనున్నారు. 2019లో ఆయన అర్జున అవార్డును అందుకున్నారు.